2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 5 ఏళ్ల పదవి కాలంలో ఏ ఒక్కనాడు కూడా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసిన పాపానికి పోలేదు. ఎందుకంటారు? పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈయన ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండే అప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి రాగాలు తీస్తూ చెప్పాడు. ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈనాటి కల కాదండి. ఎన్నో రోజుల నుంచి మనకు స్వాతంత్రం రాకముందు నుంచి పోలవరం ప్రాజెక్టు పైన అనేక రీసెర్చ్లు జరిగాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టాలనుకున్నా అది కుదరలేదు. ఆ తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కావచ్చు, ఎన్నోసార్లు ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ 1980 తర్వాత ఆనాడు ఇందిరాగాంధీ గారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మొదలు పెట్టాలని పునాదులు వేయడానికి ప్రయత్నించింది. కానీ పునాదులు వేసినా ఏదో పేరుకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది కొంచెం వెనక్కి వెళుతూ వచ్చింది. ఆ తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి గారు నేనేదో పూర్తి చేస్తా అని జలయజ్ఞం అని పెట్టాడు. ఆ రోజు జలయజ్ఞం అంటే నిజంగా పూర్తి చేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పోలవరాన్ని ఒక ధనయజ్ఞంగా మార్చుకున్నాడు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ఆ తర్వాత ఎంతో మంది అధికారులు, అదేవిధంగా ఎంతో మంది కాంట్రాక్టులు జైలుకి వెళ్ళిన రోజులు కూడా చూసాం. ఆ రోజు ఏ విధంగా అంటే ఏం క్లియరెన్స్లు తేలా, ఏ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తేలేదు, అక్కడ ఏమి నివాసితులకి ఏమి రక్షణ కల్పించకుండా ఏదో కాలవలదవి అంటే ఇసుకో మట్టెత్తేసి బిల్లులు చేసుకొని దొబ్బి తిన్నారు. ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయే సమయంలో ఏంటంటే ఆ రోజు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రమే కట్టాలంటే ఇది కష్టం, అందుకని జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించిందంటే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ, ఈనాడు అధికారంలో ఉన్న బీజేపీ, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కలిసి డిస్కస్ చేసి మేము పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా అని చెప్పి ఆ రోజు నిర్ధారించడం జరిగింది. అది బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర విభజన జరగడం, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాకి రావడం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాకి వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలు జరిగాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? ప్రమాణ స్వీకారం చేయక ముందుగానే కొన్ని మండలాలు ముంపు మండలాలు ఉన్నాయి. ఆ ముంపు మండలాలు అనేటివి తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మనం మొదలు పెట్టాలంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి. అది పక్క రాష్ట్రంలో ఉంటే కుదరదు. కాబట్టి ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టి గెజిట్ తెప్పించుకొని ఈ 7 మండలాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఏం చేశారంటే ఈయన చేసినటివి అక్కడ నుంచి వాళ్ళందరినీ ఒప్పించి అక్కడ ముంపు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించి వాళ్ళకి వేరే దగ్గర ఇల్లులు కట్టించి ఈ విధంగా కట్టించి అన్ని క్లియరెన్స్లు తెచ్చుకొని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు, ఇంకా ఏమేమి పర్మిషన్స్ కావాలి అన్ని పర్మిషన్ తీసుకొని వచ్చి ప్రాజెక్టుని ఒక యుద్ధ ప్రాతిపాదికన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రివ్యూ ఉన్నా కానీ ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేసి డైరెక్ట్గా రివ్యూస్ చేశాడు, ఆన్లైన్ రివ్యూస్. ఈ విధంగా రివ్యూస్ చేసి జలవనరుల శాఖ మంత్రిని అయితే వారానికి 2-3 సార్లు పోలవరం దగ్గరికి పంపించి పరుగులు పెట్టి ఒక డయాఫ్రమ్ వాల్ కావచ్చు, స్పిల్వే కావచ్చు, ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకి అన్ని కట్టి అన్ని బిల్డ్ చేసి 70% పూర్తి చేసి 70 నుంచి 72, 73% పూర్తి చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను చెప్పడమో ఇంకెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడమో కాదు. ఇది సాక్షాత్తు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూలో కూర్చున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ ఆ రోజు ఇరిగేషన్ అధికారులు క్లారిటీగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా 70% పైన కంప్లీట్ అయింది అని చెప్పి ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి అదే తొలి శాసనసభ సమావేశాల్లో ఒక సిచ్యువేషన్ కిందకు వచ్చిందండి. శాసనసభ సమావేశంలో క్వశ్చనర్ జరుగుతూ ఉండేటప్పుడు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏంటన్నా వెయిట్ పర్సెంటా 0.5% తొందర ఎందుకన్నా? వీ విల్ దిస్ ప్రాజెక్ట్ కంప్లీట్ బై 2021 డిసెంబర్ అని గట్టిగా అరిచాడు. ఆ రోజు అరిచినప్పుడు అందరూ ఏంటో లేరా పెద్ద అరుపులు అరుస్తున్నాడు, మనిషి కూడా పెద్దగా ఉంటాడు కాబట్టి పెద్ద అరుపులు అరిచాడు, ఏంటో కడతాడంటే 2021 డిసెంబరు అని చెప్పి ఆలోచించారు. ఆలోచించి చూస్తే 2021 డిసెంబర్ అయిపోయింది, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలా. ఈయన ఏమిటంటే అరుపులు ఎక్కువ పని తక్కువ. ఈయనకేంటంటే టీఎంసీకి క్యూసెక్కి తెలియదు. ఈ ముఖ్యమంత్రి ఏమో తాడేపల్లి ప్యాలెస్లో బునుకో అంటాడు. ఈ నీటిపారుదల శాఖ మంత్రులు ఏమో కనీసం వీళ్ళకి అవగాహన లేదు. అప్పుడు ఒక మంత్రి ఉండేవాడు, ఈ విధంగా మాట్లాడేవాడు. ఇతను ఏంటంటే అరుపులు ఎక్కువ, పని మాత్రం ఏం లేదు, గుండు 0 ఫెయిల్యూర్. ఇరిగేషన్ మినిస్టర్గా నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశావంటే ఒక్కటి చేయలా, 0. 2.5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నాడు, ఏం బీకారంటే ఏం బీకల, అరుపులు తప్ప ఇంకేం బీకలేదు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, అంబట్టి రాంబాబు.
ఈయన ఏమంటాడు తెలుసా, నేను వయసులో పెద్దోడిని అంటాడు. వయసులో పెద్దోడంటే ఏమన్నా బుర్ర ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఈయనకి బుర్ర తప్ప అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఈయన మంత్రిగా నువ్వేం చేస్తావయ్యా, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా అంటే నేనేమైనా జ్యోతిష్కున్నా అంటాడు. ఎవరి చేతగాని వ్యక్తి. ఇంకొక మాట కూడా అన్నాడు, ఏంటో తెలుసా, ఏమన్నా వీటి గురించి చెప్పయ్యా అంటే నాకు అవన్నీ తెలియదు, నాకెట్ట తెలుస్తాయంటాడు. ఇలాంటి వాళ్ళని నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి చేతగాని వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటే ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు మార్చాడు, ఒక్కడికి కూడా సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని ఇరిగేషన్ మినిస్టర్లో పెడితే పోలవరం ఎలా పూర్తవుతుందండి? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? ఒకప్పుడు ఇదే పట్టిసీమని ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ వల్ల ఇంకేం లేదన్నారు. కానీ ఈరోజు ఆ పట్టిసీమ దమ్ముంటే ఒక్కరోజు కూడా ఆపలేదు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. ఎందుకు తెలుసా? భయం. ఆ పట్టిసీమ నాకితే వీటి ప్రభుత్వం ఏ రోజు గొల్లిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ పట్టిసీమ ద్వారా ఈరోజు ఎంతో మంది రైతులు బాగుపడ్డారు. వీళ్ళు అలాంటి ప్రాజెక్ట్ ఒక్కటైనా కట్టారా? లేదు. ఈయన ఇంకొకటి అంటాడు, నేను సీమ బిడ్డని సీమకి ఏదో చేస్తా అన్నాడు. నువ్వు నిజంగా సీమ బిడ్డ అయితే సీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు గాలి కుదిలేసావయ్యా? ఈరోజు ఆంధ్రనేవ కావచ్చు, గాలేరు నగిరి కావచ్చు, అదేవిధంగా స్వర్ణముఖి నది పైన కావచ్చు, పెన్నా నది పైన కావచ్చు, తుంగభద్ర పైన కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసిన పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇలాంటి అవుటన్నింటిని గాలి కుదిలేసి కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా చేయలేకుండా ఈరోజు నీ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి నీ చేతగానితనం వల్ల. అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజేశ్రావంత్ అన్నావు, గాలి కుదిలేసావు. రాయలసీమలో ఏమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నావు. ఈ విధంగా ఏ ప్రాజెక్టును ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసిన పాపానికి పోలేదు నీ చేతగానితనం వల్ల, నీ చేతగాని ఇరిగేషన్ మినిస్టర్. దానివల్ల రాష్ట్రంలో ఒక్క పోలవరమే కాదు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు నీ చేతగాని దద్దమ్మ పరిపాలన వల్ల. 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది. అంటే ఆ అంచనాల కన్నా అదనంగా ఖర్చు అయితే దాన్ని రాష్ట్రం భరించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ కేంద్రం భరిస్తానని చెప్పినప్పుడు కూడా 2014-2019 మధ్యలో టీడీపీ హయాంలో 72% పూర్తి చేసుకున్న పోలవరం ప్రాజెక్ట్ ఆ తర్వాత ఎందుకు పూర్తి స్థాయిలో ముందుకెళ్ళలేదు? ఒకటి, పాలకులు చేతగాని వాళ్ళైనప్పుడు, పాలకులు దద్దమ్మలైనప్పుడు ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ముందున్న దేవినేని ఉమా గారు ఏంటంటే రాత్రి పగలనకుండా అక్కడే ప్రాజెక్టుల దగ్గర పనుకొని ఈ విధంగా ప్రాజెక్టులు పూర్తి చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్లు ఒకడేమో బెట్టింగ్ వేయడానికి ఎక్స్పర్ట్, ఒకడేమో అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడడం ఎక్స్పర్ట్. ఇలాంటి వాళ్ళని పెడితే పరిపాలన ఎక్కడ జరుగుతుంది? చేతగాని పరిపాలకుల వల్ల ఈ రోజు రాష్ట్రం ఎంతో వెనకలికి వెళ్ళిపోయింది. ఈ రోజు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందంటే అది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఇకనైనా మేలుకుందాం. ఎందుకంటే చేతగాని పాలకులు పాలన గురించి తప్ప మిగతా అన్నిటిపైన ఫోకస్ చేస్తారు. ఈరోజు చేత కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ శాసనసభ్యులు మంత్రులు పక్కౌటి పైన ఫోకస్ చేస్తారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేలుకోండి ఆంధ్రులారా. ఈరోజు పోలవరం పూర్తయి ఉంటే అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు ప్రతి జిల్లా ప్రతి ఎకరా సస్యశ్యామలమై ఉంటుంది. మన రైతులు పాడి పంటలతో ఎంతో అద్భుతంగా రాణించుండే వాళ్ళు. ఆ విధంగా రానివ్వకుండా ఆపిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి ద్రోహికి మనం బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలి, రాష్ట్రం గెలవాలి.